ఎన్నడూ కరీంనగర్ చరిత్రలో నేను కూడా ఇక్కడ పుట్టినవాడిని, ఇక్కడ చదువుకున్నవాడిని 2-3 ఏళ్ళు. కరీంనగర్లో నేను దాదాపుగా నాకు 45 ఏళ్ల సంబంధం ఉంది కరీంనగర్తో. ఈ కరీంనగర్ పట్టణంలో నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి ఇక్కడున్న పెద్దలు కూడా అందరిని అడిగినాను, జీవన్ రెడ్డి గారిని, కమలాకర్ గారిని, ఇంకా మా సోదరులందరినీ, ఎప్పుడన్నా వినడం ఇట్లాంటి సంఘటన గురించి మీరు విన్నారా? 5 తుపాకులతో 5గురు ముష్కరులు వచ్చి ఒక వ్యాపార సముదాయంలో చొరబడి భయభ్రాంతులకు గురి చేసి దాదాపు 4-5 కోట్ల రూపాయల విలువైన సంపద దోచుకోవడమే కాకుండా 32 గంటలైనా పత్తాలేరు వాళ్ళని పట్టుకునే పరిస్థితి లేదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది, ఎంత హీనమైన పరిస్థితిలో ఈ నగరంలో పోలీసింగ్ వ్యవస్థ ఉన్నది, దాన్ని బట్టి చెప్పవచ్చు. శాంతి భద్రతలను పర్యవేక్షించాల్సిన రాష్ట్ర హోంశాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలోనే ఉన్నది. మరి ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నట్టు, ఆయన కింద పనిచేస్తున్న పోలీసులు ఏం చేస్తున్నట్టు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇవాళ ఇదేదో ఒక సంఘటన కాదు ఈ రాష్ట్రంలో జరిగింది. ఈ మధ్యకాలంలో ఒక్కసారి మీరు చూడండి దయచేసి. హైదరాబాద్ శివారు ప్రాంతంలో చందానగర్ అనే ఒక ఏరియా ఉంటుంది. చందానగర్ అనే ఏరియాలో ఇట్లాగే ఒక జ్యువెలరీ షాప్ మీద పడి అక్కడ కూడా పొద్దుట పూటనే దాడి చేస్తే ఇంతవరకు ఆ సంఘటనలో ఏమైందో, ఎవరికి న్యాయం చేశారో ఇంతవరకు ఎవరికి తెలియని పరిస్థితి.